వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రిటైర్డ్ టీచర్ గారు గౌరవనీయులు సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాం. అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఏమేం చేశారనేది ప్రతిరోజు అన్ని పేపర్లో చూస్తూనే ఉన్నాం. మేము ఈ కళాశాలలో గ్రామ స్థాయిలో నాగేశ్వరరావు గారు చేస్తున్నటువంటి 10 కార్యక్రమంలో మా వంతుగా వెళ్ళి పాల్గొని మా సహకారాన్ని వాళ్ళకి అందించడం జరిగింది. అందువల్ల తెలుగుదేశాన్ని తప్పితే ఏనాడు ఎవరి మీద కోపకున్నా కోపం మనసులో ఉంచుకోవటమే అనిష్టానుసారంగా స్థితిలో ఉండాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇక్కడ 2 మాటలు ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా చేసిన ఆయన 5 ఏళ్లలో పార్టీ పెట్టాడు అంటే అలా పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన అలాంటి మంచి వ్యక్తి. ఈ అవకాశం ఇచ్చింది మీకు సభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి మనందరం కూడా స్వాగతం తెలియజేస్తూ కీర్తి శిష్యులు డాక్టర్ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే ఎన్టీఆర్. తర్వాత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఎన్ అంటే 1925 తెలుగుదేశం పార్టీలో పనిచేసిన నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు చాలా ఇబ్బందులు పడి ఈ గవర్నమెంట్ ఎప్పుడు వద్ద ఎలా దీన్ని దించాలని ఆలోచిస్తూ ఉన్న పరిస్థితుల్లో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాడిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదేవిధంగా వెన్నట్టు నిలిచిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ప్రజలకు కూడా ఈ సంవత్సర వేడుకల్లో వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఎలక్షన్స్కి వెళ్ళేటప్పుడు సూపర్ 6 హామీలు ఇచ్చాం. ఫస్ట్ మనం ఇదే కర్మరా బాబు ఈ రాష్ట్రానికి, ఇదే కర్మరా బాబు ఈ జగన్మోహన్ రెడ్డి బాధలు, ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేసే పనులు చూసి అసలు ఆ వరుడు కూడా ఇదే కర్మరా, ప్రజలకి కర్మ ఎందుకు పట్టింది అని ఇదే కర్మ కార్యక్రమం ప్రోగ్రామ్ చేశాం దొరుకులో. దాని తర్వాత బాధలు బాధలే కార్యక్రమం చేశాం. ఆ తర్వాత సూపర్ 6 ప్రోగ్రామ్ చేశాం. సూపర్ 6 మనం ఏదైతే హామీలు ఇచ్చామో వాటిల్లో చాలా సక్సెస్ఫుల్ గా ఈ సంవత్సరం పాలన సాగిందని ప్రజలు అనుకుంటున్నారు. అదేవిధంగా నేను కూడా అనుకుంటా ఉన్నా. ఫిక్షన్ ఆ రోజు అన్న స్వర్గీయ రామారావు గారు 70 రూపాయలతోటి ఏమో 70 రూపాయల 30 రూపాయల నుంచి ఈ రోజు 4,000 రూపాయలు ఫిక్షన్ వచ్చిందంటే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు పెంచిన వాటానే దాదాపు 2,830 రూపాయలు. అంటే 4,000 రూపాయల్లో దాదాపు దగ్గరగా 3,000 రూపాయలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది. ఆ రోజు మన ఎలక్షన్స్ వెళ్తూ ఇక్కడ మరుక్షణం 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని, అంతకుముందు 3 నెలలు కూడా 1,000 రూపాయలు అమౌంట్ ఒకటేసారి ఇస్తానంటే ఇదంతా జరిగే పని అని ఆలోచించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ముందు ఆయన చెప్పాడు నేను రాగానే 1,000 రూపాయలు పెంచుతానని చెప్పి వచ్చినాక ముందు పోయిన గవర్నమెంట్ గురించి మాట్లాడుతూ విడతల వారీగా పెంచుతూ పోతానని చెప్పి
మళ్ళీ గవర్నమెంట్ నెల రోజుల్లో దిగుతుందనగా లాస్ట్ 250 రూపాయలు పెంచిన ఘనత మనుమ తిప్పని ఒక జగన్మోహన్ రెడ్డిగా సాధ్యం. ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే 4,000 ఇవ్వడం జరిగింది. అభివృద్ధి అదేవిధంగా సంక్షేమం రెండు ఒకే రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ మనం చూసాం ఎన్ఆర్జీసీలో ప్రతి ఊర్లో కూడా దాదాపు యావరేజ్ 20 లక్షల రూపాయలు వర్క్ చేశాం. దాదాపు 5,000 కోట్ల రూపాయలు సీసీ రోడ్స్ కానీ డ్రైన్స్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మనం నిర్మించుకోవడం జరిగింది. అదేవిధంగా రైతు వారి దొంగలు ఇబ్బంది ఉండే సార్ కొన్ని చోట్ల గ్రామ రోడ్లు కావాలంటే దాదాపు ఒక 30 లక్షల రూపాయలు గ్రామ రోడ్లు కూడా రెడీగా శాంక్షన్ చేస్తున్నాయి. ఎక్కడైతే తార్ రోడ్లు ఇబ్బందిగా ఉన్నాయో వాటిని కూడా ఇప్పుడు చేస్తా ఉన్నారు. మా ఊరికి సంబంధించి బసవపాలెంకి సంబంధించి బసవ దగ్గర నుంచి బసవపాలెం దాకా లాస్ట్ 5 ఇయర్స్ లో ఒక్కసారి కూడా రిపేర్ చేయకుండా పోవడానికి ఇబ్బంది పరిస్థితుంది. ఈ రోజు పూర్తిగా తీసి మళ్ళీ కొత్త బీపీ రోడ్డు చేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు స్టార్ట్ అయిన రోజు వరకు ఈ సభాముఖంగా విజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ రోజు మనం చెప్పుకోవాల్సిన కార్యక్రమాలు చాలా చేశాం. ఈ రోజు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి మేము 15,000 రూపాయలు ఇస్తామని మనం ప్రకటిస్తున్నాడు చంద్రబాబు గారు. ఈ రోజు స్కూల్స్ రీఓపెనింగ్ కూడా దాదాపు ఈ రోజు అనుకుంటాం. స్కూల్స్ రీఓపెనింగ్ రోజు ఆ 15,000 రూపాయలు కూడా వేయాలన్న ఆలోచనతో ఇమీడియట్ గా వేరే ప్రోగ్రామ్స్ అన్ని ఆపి ఈరోజు 15,000 రూపాయలు ప్రతి తల్లి అకౌంట్ లో కూడా ఇద్దరికి ముగ్గురికి డబ్బు చేసే పరిస్థితి ఈ రోజు రిలీజ్ చేస్తారని చంద్రబాబు గారు ప్రకటిస్తున్నారు. ఆల్రెడీ బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ కిట్లు కానీ అన్ని వచ్చున్నాయి. అంటే విద్యా సంవత్సరం ఎన్నికలోనో మధ్యలోనో కాకుండా ఈ రోజు స్కూల్స్ రీఓపెనింగ్ అప్పుడే అందరికి పిల్లలకి ఇబ్బంది లేకుండా అన్ని పుస్తకాలు కానీ అన్ని ఇవ్వాలనే ఆలోచనతో విద్యారంగంలో కూడా చాలా సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఇక్కడ మన విషయానికి వస్తే మన కాన్స్టిట్యూన్సీకి సంబంధించి చాలా రకాల ఫండ్స్ విజయ్ కుమార్ గారు ఆలోచించి మన మినరల్ ఫండ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి దాదాపు 18 కోట్లు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అంటే ఈ గ్రానైట్ వర్క్స్ సంబంధించి వచ్చే దాంట్లో వచ్చే కొంత డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కింద ఆ రోజు బాబు గారు సపరేట్ చేసినారు. దాని నుంచి 18 కోట్ల రూపాయలు కూడా తీసుకోవడం. అంటే అది మన దాకా రాకపోయినా కూడా అది క్యాలిక్యులేటర్ ఎమ్మెల్యే గారు అది చేకొద్దికి సంబంధించి ఆ ఏరియాలో నూతనపాడు దాకా కవర్ అవుతుంది. ప్లస్ చేకొద్ది టౌన్ సంబంధించి మండల పరిషత్ నిధులు కూడా చాలా ఉన్నాయి. అక్కడ ఒక గ్రామానికి సంబంధించి కూడా ఎక్కువ నిధులు ఉంటే వాటిని అక్కడ ఆర్గనైజ్ చేసి పొలం మండలానికి నాగులపురపాడు కానీ నదుపాడు మండలానికి కానీ ఈ ఎన్ఆర్జీసీ వర్క్స్ ఎక్కువ వేయడానికి ఆయన కృషి చేస్తా ఉన్నారు. ఈ సభాముఖంగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన గులగమ్మ ప్రాజెక్ట్ సంబంధించి మనం చూసాం. లాస్ట్ గవర్నమెంట్ లో గేట్లు కొట్టుకెళ్తే ఆ గేట్లు 2 గేట్లు పెట్టడానికి మన వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ విజయ్ కుమార్ గారు కానీ ఆ రోజు దాదాపు ఒక 4-5 ప్రోగ్రామ్ చేశాం. ఏంటి ఇరిగిపోయిన గేట్లు పెట్టమని చెప్పడానికి ఈ గవర్నమెంట్ ని అప్పుడున్న గవర్నమెంట్ ని నిద్ర లేవడానికి 4-5 ప్రోగ్రామ్స్ చేశాం. దానికి గవర్నర్లు ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు ఆ రోజు మన పార్టీ ప్రెసిడెంట్ నారా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ ప్రోగ్రామ్ చేశాం. ఇక్కడ ఎలక్షన్స్ ముందు మీకు గుర్తుందో లేదు. ఈ రోజు చూసుకుంటే గులగమ్మ ప్రాజెక్టు సంబంధించి విలేజ్ ఫుల్ ప్రింట్ గా పెట్టేయడం జరిగింది. గవర్నమెంట్ రంగాలనే విజయ్ కుమార్ గారు కూడా దాన్ని పరిశీలించి 2 సార్లు ప్రాజెక్టుని సందర్శించి ఆ గేట్ లో ఫుల్ఫిల్ గా అరేంజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ రైట్ కెనాల్ లో జంగిల్ క్లియరెన్స్ కానీ పూర్వీకులు కానీ కాలువ కట్టలు ఇన్ని సంవత్సరాల్లో లాస్ట్ 5 సంవత్సరాలు ఒక కొత్త మట్టి పోసిన పరిస్థితి లేదు. రైట్ కెనాల్ లో ఇక్కడ మలవరం దగ్గర నుంచి దాదాపు ఒంగోలు నియోజకవర్గం ఎండింగ్ దాకా చేకూరుపాటు దాటిన దాకా కూడా జంగిల్ క్లియరెన్స్ కట్టలు సంక్రాంతి చేయడం కూడా ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. లెఫ్ట్ కెనాల్ కూడా జంగిల్ క్లియరెన్స్ కట్ట సంక్రాంతి టెండర్స్ తీసుకున్నారు. అది కూడా సాధ్యమైనంత వరకు ఎర్లీగానే అది కూడా
అయిపోయే పరిస్థితుంది. అది ఎన్ని ఎందుకు చెప్తున్నానంటే అంటే పోయిన అంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడింది అనేది మనం మర్చిపోకూడదు. ఈ రోజు మన గవర్నమెంట్ వచ్చి ఏం పని చేసింది, ఏమేం చేయగలిగాం, మనం ఏం చెప్పాం, ఏం కంప్లీట్ చేశాం అనేది మనం ఒకసారి మనకు మనం నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంతలో పంచాయతీల్లో సర్పంచ్ కి వాల్యూ లేదు. ఏదైనా డబ్బు ఉంటేనే పంచాయతీలో వాల్యూ. 3 times పంచాయతీలో నిధులు పడ్డాయి. ఇలా సర్పంచులు కూడా గౌరవంగా ఆఫీస్కి వెళ్ళి ఏదైనా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రేషన్ కార్డ్స్ ఇప్పుడు సచివాలయాల్లో ముఖ్య అతిథులు గౌరవనీయ శాసనసభ్యులు పిఎన్ విజయ్ కుమార్ గారికి, పెద్దలు మండలంగారావు గారికి, గ్రామ పార్టీ అధ్యక్షులు రఘుబాబు గారికి, శ్రీ ప్రసాదరావు గారికి, ఇట్లా రామలింగం గారు, శాసన గారు, విజయ్ సర్పంచులకి, వివిధ గ్రామాలకు ఇచ్చినటువంటి నాయకులందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం పూర్తి ఈ రోజుకి సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు విజయోత్సవ సభని ప్రతి నియోజకవర్గంలో ప్రతి హెడ్ క్వార్టర్లో జరుపుకొని పార్టీ ఆదేశం కావున ఈ కార్యక్రమం ఉద్దేశించి మనం గత 5 సంవత్సరాల్లో ఉన్న పరిపాలన వాళ్ళ పార్టీని విమర్శించే కన్నా కూడా ఈ సంవత్సరం మనం ఏం చేసాం, మా ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం ఏర్పడగానే అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయడం, పేదవాడికి 5 రూపాయల భోజనం లెక్కన రోజుకి 15 రూపాయలు అయితే వాళ్ళ జీవనం వస్తుంది ప్రభుత్వం. అటువంటి ముందు ముఖ్యమైన పాయింట్. ఆడవాళ్ళకి ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం, అది ప్రతి పేదలకు నాకు ఉపయోగపడుతుంది. అదే త్వరలోనే ఆర్థిక సంస్థకు రేపు ఆగస్టు నుంచి ఫ్రీ బస్సు ఇవ్వడం జరుగుతుంది. అట్లే ఈరోజు ఈ తల్లి వందనం పేరు కదా ఎంతమంది పిల్లలు ఎంతమందికి ఈరోజు డబ్బులు పత్రం కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలాగే పెన్షన్ కూడా గత 3 నెలల నుంచి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం క్రితం పెన్షన్ దానికి 11,000 రూపాయలు జరిగింది. 4,000 రూపాయలు పెన్షన్ పెంచి, అలాగే వికలాంగులకి 6,000, బెడ్ పేషెంట్కి 10,000 రూపాయలు, ఇవన్నీ ప్రభుత్వం చేసిన మంచి పనులు కాబట్టి ఇవన్నీ జనాలకు మనం చెప్పుకోవడానికి పబ్లిక్ లో పాజిటివ్ థింగ్ మనం తీసుకోవాలి. ముందుకు వచ్చాము. ఆయన సంఖ్య నేర్చుకున్నాడు. మధ్యపాడు గ్రామంలో ముస్లిం లోకానికి ఏ సమస్య ఉంది, మా ఎస్సీ అర్జున్ వాడికి ఏ సమస్య ఉంది, అట్లా అన్ని ఆయన దగ్గర రిపోర్ట్ ఉంది. మనం ఎవరు రిప్రజెంటేషన్ విజ్ఞాపన పత్రం ఇవ్వకుండా 90 వర్క్ వేసి దాని అభివృద్ధి, అదే అభివృద్ధి అంటే కోడం ప్రభుత్వ విజయోత్సవ సభ నాంది ఏంటంటే మా గ్రామంలో ప్రయత్నం ముస్లిం లోకాల్లో ఒక కాలం మొదలు పెట్టాం. పెండింగ్ వర్క్ కూడా ఇది అయిపోయిన తర్వాత ఎస్సీ హాస్టల్లో వచ్చిన తర్వాత కాలం కన్నా ఇబ్బంది చెప్పి ముందు దీన్ని స్టార్ట్ చేశాం కాబట్టి. అట్లే ఇసుక విషయం ఉంది. ఇసుక అనేది గత ప్రభుత్వంలో 5,000 రూపాయలకి సామాన్యుడికి ఇసుక పరిస్థితి కాదు. ఈ రోజు మధ్యవాడు ఈ గౌరవ పరివేక ప్రాంతంలో ప్రతి ఇంటికి 1,500కి 1,400కి పప్పు ఇస్తున్న అర్థమవుతుంది. అదే నెలకి 900 రూపాయలకి మెట్లు అర్థం అవుతున్నారు. అట్లే పేదలు కూలిపోయేవాళ్ళు కూడా ఒక సరఫరా తీసుకొని పోతే వాళ్ళు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ 1,000 రూపాయలు కూలి సంపాదించుకొని వాళ్ళకి గత పాత రోజులు ఆనందిస్తూ ఉన్నారు. అంటే ఏమైందంటే కోట రోజు వచ్చాక గ్రామానికి మంచి జరుగుతుంది లేదనడానికి ఉదాహరణ మన గ్రామాల్లో. అట్లే మన మధ్యపాడు మనలో మొత్తం ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్ చేయడం కానీ, మురిగాలు కానీ, అట్లే మన 4 మనలో 6 కోట్ల రూపాయలతోటి ఆ ఊరంతా పని జరుగుతూ ఉంది. మధ్యపాడు కూడా మన సార్లు రిక్వెస్ట్ చేస్తే ఎస్టీ 4 అదే వాళ్ళకి ఎస్టిమేట్ చేపిస్తే ఆయన సైడ్ కూడా శాంతి చేస్తాం మన చెప్తున్నారు. ప్రతి గ్రామానికి కూడా మన ఊరితో పాటు 4 పాలు అంటే మధ్యపాడు మండలానికి కూడా చేకూర్తికి నిధులు కాబట్టి ఆ డబ్బులు తెచ్చి మన మండలానికి వాళ్ళు సాయం చేస్తాం కాబట్టి వాళ్ళకి ముందు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చేస్తూ మళ్ళీ వచ్చే సంవత్సరం అడిగిపెట్టాం కాబట్టి ఇంకా మంచి ప్రభుత్వం మంచి నిధులు ఇచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తాను ఆశిస్తూ విజయ్ కుమార్ అందరూ కూడా మనందరం వెనుదల ఉంది. ఆయనకి మంచి పేరు తీసుకురావడం, గ్రామాల్లో పార్టీని అభివృద్ధి చేయడం, లేకపోతే లోకల్ బాడీ ఎలక్షన్లు కూడా అందరూ సహాయంగా ఉండి అన్ని కూడా మనం పార్టీకి మంచి పేరు, ఎమ్మెల్యేగా మంచి పేరు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన బాబు గారికి సంవత్సర కాలం పూర్తవుతా ఉంది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం మనం
ఇప్పటివరకు ఏం చేసాము, రాబోయే రోజులు ఏం చేస్తున్నాం అనేది టైం టేబుల్ వేసుకొని అది 1 by 1 మనం ప్రజలకి అందుబాటులో తీసుకొస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు పాఠశాలలో తెలుస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా దాదాపు 67 లక్షల పైసలకు తల్లులకి ఈరోజు 1500 రూపాయలు 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందో అప్పుడే సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నాం. రామారావు గారు మొట్టమొదట ఆయన ఒకే నిదానంతో ఆ రోజు పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన కూడు గుడ్డ నీడ ఈ మూడే ఆయన ఆ రోజు ప్రవేశపెట్టింది. దాంట్లో ముఖ్యంగా 40 రూపాయలు ఆ రోజు పెన్షన్, మొట్టమొదటి 40 రూపాయల పెన్షన్ రామారావు గారి ప్రభుత్వంలో ఏర్పాటు చేయడం, అలాగే పక్కా గృహాలు 8,000 రూపాయలు, అలాగే చీరా దోవతి, ఆ విధంగా అలా అవే కాకుండా అనేక సంస్కరణలు ఆ రోజు తీసుకొచ్చారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా తీసుకురాలని సంస్కరణలు ఎన్టీ రామారావు గారు తీసుకునే అనేక రోడ్లు విషయంలో కానీ అనేక కార్యక్రమాలు ఒక రాష్ట్రము పూర్తి చేసిన సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం మండల పార్టీ ప్రెసిడెంట్ జయంతిబాబు గారు, అదేవిధంగా పెద్దలు మాజీ ఏఎంసీ చైర్మన్ రంగారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎక్స్ ఎంపీటీసీ శ్రీనివాసరావు గారు, దాని తర్వాత మన ఎస్సీ నాయకులు ఇద్దరు రామలింగేశ్వరరావు గారు, ప్రభాకర్ గారు, అప్పుడప్పుడు గ్రామాధ్యక్షులు రఘుబాబు గారు, ఇక్కడ చేసిన ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు అందరికీ నమస్కారాలు. మనం ఈరోజు సంవత్సరం పూర్తి చేసిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో చేసిన పనులు నేను సంతృప్తంగా ఉన్నాను. ఎందుకంటే అనుకున్న దానికన్నా ఎక్కువ పనులు చేశానని నేను భావిస్తా ఉన్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటిదంటే, ఎలక్షన్ టైంలో మనం అనేక ప్రామిస్ లో హామీలు ఇచ్చాము. మనం గుర్తుపెట్టుకుంటే చాలా వరకు మనము చేయగలిగాము. ఒకటేంటిదంటే, ఆర్థిక పరిస్థితులు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి రాష్ట్రము ప్రభుత్వంలో. అయినా కానీ ఎంత ఇబ్బందికరంగా ఉన్నా కానీ చాలా పనులు చేయగలం అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఉదాహరణకి అంటే హామీలు ఇవ్వటం చాలా ఎలక్షన్ ముందు చాలా ఇచ్చాం కానీ ఆర్థిక పరిస్థితులు మనం అనుకున్న దానికన్నా చాలా హీనంగా ఉన్నాయి పోయిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. అయినా కానీ ఇంత ఇబ్బందులు ఉన్నా కానీ ఈరోజు చాలా వరకు పనులు చేశాము. రాబోయే కాలంలో కూడా మిగతా పనులు ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. రోజు తల్లి వందనం కార్యక్రమం ఈ రోజు నుంచి కార్యక్రమం చేస్తానని లోకేష్ గారు చెప్పారు. ప్రతి ఒక్కరికి అర్హులైన వారికి ఎంతమంది ఉన్నా కానీ 15,000 రూపాయలు అనే విషయం మనందరికీ తెలుసు. తర్వాత ప్రతి ఇంటికి కొలాయి నీళ్లు అనే విషయం చెప్పారు. జేజేఎం ఫండ్స్ లో అవన్నీ చేస్తా ఉన్నారు. బ్యాంక్ లింకేజెస్, డబ్బుల కోసం వరల్డ్ బ్యాంక్ అవన్నీ చేసి అది కూడా ఖచ్చితంగా చేస్తారు. ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ తో ఫండ్స్ అలాంటి, ఎందుకంటే పోయినసారి కొన్ని ఇబ్బందులు పెట్టారు ఆ జేజేఎం ఫండ్స్ లో, అవన్నీ సరిదిద్దుకొని జనానికి అలాంటి కొద్దిగా టైం పడతా ఉంది. ఆ జేజేఎం ఫండ్స్ కూడా ఇస్తా ఉన్నారు. దాని తర్వాత P4 విషయంలో సీఎం గారు ప్రతి మీటింగ్ లో చెప్పి పేదవాళ్ళని ఎలాగా వాళ్ళని ధనికులుగా చేయాలా, కొద్దిగా డబ్బులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళని ఆర్థిక పరిస్థితి పెంచాలనే విషయం చేస్తా ఉన్నారు. మిగిలిపోయింది ఏంటంటే ఒకటే బస్సు. ఆ బస్సు కూడా 2-3 నెలల్లో ఫ్రీ బస్సు లేడీస్ కి ఇస్తాను. సో దగ్గర దాపు అన్ని స్కీమ్లు ఒక నిరుద్యోగులకి 15 నెలల్లో, అది తప్ప అన్ని ఈ 2-3 నెలల్లో చేశారు, చేయబోతున్నారు. ఆ 15 కూడా ఏంటిదంటే మన ఆర్థిక పరిస్థితి బాగలేదు కాబట్టి ఒక సంవత్సరం లోపల ఇవన్నీ తిరగొట్టి కొద్దిగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇవన్నీ సెట్ చేసుకొని అప్పుడు కూడా అది కూడా ఇస్తారని చెప్తున్నారు. సో
సో ఇవన్నీ ఏంటిదంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ ఒక సంవత్సరంలో ఇన్ని పనులు చేయటం చాలా గొప్ప విషయం. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితులు అనే విషయం మనం అందరం గమనించాలి. దాంతో వచ్చిన వెంటనే అభివృద్ధి సంగతికి వస్తారా అంటే మనం దాదాపు 15 కోట్ల సీసీ రోడ్డు ఎనాలిసిస్ లో మన కాన్స్టిట్యున్సీలో వేసాం. దాని తర్వాత పాట్ హోల్స్ గుంటలు ఉన్న రోడ్లన్నీ రిపేర్ చేసుకున్నాం. అదే కాకుండా ఇప్పుడు ఆర్ఎన్బి రోడ్లు దగ్గర ఒక 6 కోట్ల ఆర్ఎన్బి రోడ్లు కొత్త రోడ్లు టెండర్లు పిలిపించారు. దాని తర్వాత పంచాయతీ రోడ్లలో కూడా దాపు ఒక 5-6 కోట్ల రోడ్లు ఇప్పుడు టెండర్లు పిలిచారు. దాని తర్వాత ఎన్ఆర్ఈజిఎస్ తో ఆర్ఎన్బి రోడ్లు కొన్ని, దాని తర్వాత పంచాయతీ రోడ్లు కొన్ని దగ్గర ఒక 5-6 కోట్లకి వేశారు. ఇప్పుడు పాత మిగిలిపోయినా కూడా ఫండ్స్ తెప్పించి కంప్లీట్ చేశారు. ఇప్పుడు మీరు చూస్తా ఉంటే మన గాజుపాలెం ఆ రోడ్డు కంప్లీట్ చేశాము, లింగంగుంట రోడ్డు కంప్లీట్ చేశాము, దాని తర్వాత చేకూరుపాటు రోడ్డు కంప్లీట్ చేశాము, దాని తర్వాత రాపర్ల రోడ్డు కంప్లీట్ చేశాము, దాని తర్వాత సంతనూతలపాటులో ఆర్ఎల్పురం నుంచి వృద్ధానికి రోడ్లు బాగాలేకపోతే అవన్నీ చేశాం. సో ఏంటిదంటే అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు సరి చేసాము, సంక్షేమ కార్యక్రమాలకి ముందుకెళ్తా ఉన్నాము. ఇవన్నీ ఈ ఒక సంవత్సరంలో ఉన్న పరిస్థితుల్లో చాలా బ్రహ్మాండంగా చేసినట్టు నేను అనుకుంటున్నాను. జనాలు కూడా ఎందుకంటే పరిస్థితి అర్థం చేసుకొని నేను వాస్తవంగా చెప్పాలంటే మొదటి సంవత్సరంలో ఇన్ని అభివృద్ధి పనులు చేస్తామని నేను కూడా అనుకోలేదు. చేయొచ్చు కానీ 2వ సంవత్సరం కొద్దిగా సెట్ అయిన తర్వాత అనుకున్నాం. ఇన్ని పనులు మన కళ్ళ ముందరనే పడతా ఉన్నాయి. పాత ఏం మిగిలిపోయి ఫండ్స్ వల్ల ఆగిపోతే మన కొత్త ఫండ్స్ చెప్పి పాత వర్కులు కూడా కంప్లీట్ చేసిన విషయాలు మీ అందరికీ తెలుసు. సో ఇదే కాకుండా నేను చెప్పేది ఏంటిదంటే పెన్షన్లు కానీ ఇవన్నీ అతి త్వరలోనే కొత్త పెన్షన్లు ఇవన్నీ వస్తాయి. ప్రతి ఒక్కరు అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలు అతీతంగా పెన్షన్లు ఈ సంక్షేమ కార్యక్రమాలు ముందుకెళ్తాము. బీసీ లోన్లు మనం ఇచ్చాము, మైనారిటీ లోన్లు మనం ఇచ్చాము, దాని తర్వాత ఓసీలకి లోన్లు కూడా ఇచ్చాము ఈ ఒక సంవత్సరంలో. సో ఇవన్నీ ఏంటిదంటే మనం చెప్పిన పనులు ఆల్మోస్ట్ చేస్తా ఉన్నాము. రాబోయే కాలం ఇంకా గట్టిగా చేస్తామనే విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. ఇవన్నీ కాకుండా మినరల్ డెవలప్మెంట్ ఫండ్ లో మన కాన్స్టిట్యున్సీలో దగ్గర 18 కోట్లు ఒక వారం క్రితం శాంక్షన్ అయినాయి. సంతనూతలపాడుకి 5 కోట్లు, దాని తర్వాత పేర్లమిట్ట మున్సిపల్ కార్పొరేషన్ లో సంతనూతలపాడు ఏరియాలో 5.5 కోట్లు, దాని తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ బిల్డింగ్ కి 1 కోటి, దాని తర్వాత కారుమంచి మేజర్ ఆ కాలువని 2 సంవత్సరాల నుంచి అది తెగిపోతే ఇప్పటి వరకు చేయలేదు. దానికి కూడా 2,62 లక్షలతో దాన్ని కూడా రిపేర్ చేసి పూర్తిగా రెస్టోర్ చేయడానికి చేశాము. గులకమ్మ గేట్లు వస్తే అవి కంప్లీట్ చేశాము. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మనము ఈ ఒక సంవత్సరంలో మనం చాలా చేశాము. చెప్పిన హామీలు గేట్లు గులకం వచ్చిన వెంటనే చేస్తామని చేశాము. కారుమంచి మేజర్ లో ఆ కారుమంచి మేజర్కి కాలువ ఇబ్బంది పడి ఉంటే అప్పుడు లోకేష్ గారు కూడా వచ్చి 12 గంటలకు అది చూశారు. నేను కూడా ఉన్నాను అప్పుడు. సో అది ఇప్పుడు రిపేర్ చేసి 2,62 లక్షలకు అది చేస్తున్నాము. పెన్షన్లు ఇస్తూ ఉన్నాం, రోడ్లు రిపేర్ చేసాము, కొత్త రోడ్లు వేసాము, ఆర్ఎన్బి రోడ్లు వేసాము, ఈ రోడ్లు వేసాము. రాబోయే కాలంలో పెన్షన్లు ఇస్తున్నాం, అమ్మఒడి తల్లికి వందనం ఇస్తున్నాము, దాని తర్వాత పెన్షన్లు ఇస్తున్నాము, ఫ్రీ బస్సు ఇవ్వబోతున్నాము, గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము, రైతులకి 20,000 అది కూడా శాంక్షన్ చేస్తాం. సో ఉన్న పరిస్థితుల్లో ఇన్ని ఇవ్వటం బాగా చేస్తున్నట్టే లెక్క. జనాలు కూడా అర్థమైపోయింది. రాబోయే కాలంలో ఫస్ట్ ఇయర్లోనే ఇంత ఇబ్బందులు ఇంత చేసామంటే రాబోయే 4 సంవత్సరాలు ఇంకా బ్రహ్మాండంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. అమరావతి పోలవరము అవన్నీ కూడా గట్టిగా పనిచేసి చేస్తాము. సో ఏంటిదంటే బ్రహ్మాండంగా మనము ముందుకెళ్తా ఉన్నాము. రాబోయే కాలంలో ఇంకా బ్రహ్మాండంగా చేస్తాము అని మీ అందరికీ తెలియజేస్తూ, అందుకని ధైర్యంగా ఒక సంవత్సరంలో మనం ఏం చేసామో చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఇవన్నీ చెప్పినవి మనం చేసినవి కాబట్టి ఎవరైనా చెక్ చేసుకోవచ్చు అని చేస్తున్నాము. ఇంకోటి మన కాన్స్టిట్యున్సీ వరకు వస్తే నేను ఎమ్మెల్యేగా ఎక్కడ తగ్గకుండా అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా పోటీతో ఎక్కువే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని వస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఎందుకంటే దాని వల్ల మనకు మంచి పేరు వస్తుంది కాబట్టి
అర్హులైన వాళ్ళందరికీ సీఎం రిలీఫ్ ఫండ్లు ఇవన్నీ చేస్తా ఉన్నాం. సో ఏంటిదంటే ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనము ప్రజలకి మంచి పనులు చేసుకుంటా ఇది మంచి ప్రభుత్వం అనే విధంగా ముందుకెళ్తా ఉన్నాం. నా ఒకటే ఆంక్ష, ఇది మంచి ప్రభుత్వం, విజయ్ కుమార్ మంచి ఎమ్మెల్యే, ఈ రెండే ఈ కార్యక్రమంలో పెట్టుకొని నేను ముందుకెళ్తానని సందర్భంగా తెలియజేస్తూ, నేను ఎక్కడ మీరు కూడా గుర్తుపెట్టుకోవాలా, నా విషయంలో ఎలక్షన్ ముందలే ఎంత తిరిగానో దగ్గర దాపు ఇప్పుడు ఎలక్షన్ తర్వాత 75% అదే తిరుగుతాం. ఏదో ఎలక్షన్లో మీరు గెలిపించారని ఇంట్లో కూర్చోటం లేదు, రోజు తిరుగుతానే ఉన్నాను. ఎందుకంటే గెలిపించిన కృతజ్ఞత మనం చేయగలిగిన పనులు చేయాలా, ఏదో గెలిపించారని ఇంట్లో కూర్చోకుండా నేను కూడా చేతనైనంత వరకు చాలా ఎక్కువగానే తిరుగుతూ ఉన్నాను. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకొని మన కాన్స్టిట్యున్సీలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అందరికీ అందే విధంగా తీసుకొని ముందుకెళ్దామని సందర్భంగా తెలియజేస్తూ, పోయిన ఎలక్షన్లో అందరూ కష్టపడినారు, అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, జయంతిబాబు గారు కూడా మండల పార్టీ ప్రెసిడెంట్గా బాగా పనిచేసి ఎప్పుడు లేని మెజార్టీ కూడా వచ్చింది, ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ప్రతి ఒక్కరు పనిచేశారు, వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే ఎలక్షన్లో కూడా బ్రహ్మాండంగా మనం గెలవాలనేది ఈ రోజు నుంచి అలాగనే ముందుకెళ్లాలని కోరుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, ఎన్డీఏ కూటమికి ఈ 1 సంవత్సరంలో మనకు ప్రజలకి ఇంత సేవ చేయగలగామో, అభివృద్ధి పనులు చేయడానికి ఆస్కారం ఇచ్చిన వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ కార్యక్రమాన్ని గౌరవనీయులు అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవటం 67,27,000 విజయ్ కుమార్ గారు కేక్ కట్ చేసి ఈ యొక్క అద్భుతమైనటువంటి పండుగని చేసుకోవటం ఎంతో సంతోషం, ఆనందం తెలియజేసుకుంటున్నా. స్పూన్ ఒకటి కట్టుకుంటా శాసనసభ్యుల వారిని ఈ యొక్క చిరంజీవి మండవ రంగారావు గారు వారిని ఘన సన్మానం చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కృషికి మీకు అభినందనలు, పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాం.